మనోడు ఏ పార్టీలో ఉన్నా కాపాడుకోవాలి. దానికోసం ఎంతకైనా తెగించాలి. అలాగే మన వాడిని పైకి తీసుకురావాలి. ఈ విధానంలో కమ్మ సామాజిక వర్గానికి ఉన్నంతటి ఐక్యత మరెవరికీ ఉండదు. మనోడు నాయకుడుగా ఉండాలి. దానికోసం ఏమైనా చేద్దాం, ఎంతైనా చేద్దాం అనుకునేటటువంటి ఆలోచన రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. అట్లాగే మనందరం కలిసికట్టుగా ఉందాం, బాధ్యతగా వెళ్దాం అనేటటువంటిది ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో వచ్చినటువంటి ఒక చైతన్యం. అది పవన్ కళ్యాణ్ వెంట నిలబడింది. అక్కడ కమ్మ సామాజిక వర్గం బాబు వెంట, రెడ్డి సామాజిక వర్గం జగన్ వెంట, కాపు సామాజిక వర్గం పవన్ వెంట నడుస్తున్న సందర్భంలో తమ ఉనికికే సమస్య ఎదురవుతున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు నేతలందరూ కూడా ఒక్కటయ్యి అంబటి రాంబాబు మీద దాడిని వ్యతిరేకిస్తూ విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. గుడివాడ అమర్నాథ్, ధర్మశ్రీ వీళ్ళందరూ కలిసి 200 కార్లలో వచ్చి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడి కాపుల్ని అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ఒకప్పుడు రంగాన్ని పోగొట్టుకున్నాం, ఇప్పుడు మా మిగతా నాయకులు జోలికి రాకుండా చూసుకుంటామని చెప్తున్నారు. బట్ వీళ్ళని వైసీపీ నేతలుగా చూస్తున్నారా, కాపు నేతలుగా చూస్తున్నారంటే కాపుల్లో మెజారిటీ మాత్రం వాళ్ళని వైసీపీ నేతలుగానే చూస్తున్నారు, కాపు నేతలుగా చూడట్లేదు. అదే స్పెషల్ అనమాట.